మామా నువ్విట్ట గాబరకి తత్తరగిత్తర చక్కరకి కనొచ్చి పడిపోకే మీకు సైవిత్ సాకేత్ కంటే మంచి షో దునియా మొత్తం తిరిగిన యాడా దొరకదే. సినిమా చూపిత్త మామా మీకు, సినిమా చూపిత్త మామా సింహ గారితో మీకు సిటీ కొట్టిత్త మామా. వెల్కమ్ టు సాయి విత్ సాకేత్. మాస్ అంటే ఈయన, ఈయన అంటే మాస్. ఈయన ఒక మాస్ పాట పాడదామని తొడగొట్టే ఆలోచన వస్తేనే మెరుపులు వస్తాయి, తొడగొడ కొట్టక్కర్లేదు. అట్లాంటి మా ఇండస్ట్రీలో ఎనర్జీ అంటే సింహ గారు, సింహ గారు అంటే ఎనర్జీ. ఆయన ఎప్పటికీ ఈజ్ ever young. Everybody, let's fun this party. Rock your body with me. Everybody, let's fun this party. Rock your body with me. హలో హలో హలో, దీని సిగధరగా మంచి కెపాసిటీ ఉన్న నా కొడుకుని తీసుకురమ్మంటే బక్క బేసి నా కొడుకుని తీసుకొచ్చాం. నువ్వు నోరు ఈ ప్రస్తుతం నీ బ్రతుకు యాస్ట్రిక్ ఎక్కువ, డస్ట్బిన్కి తక్కువ. గ్యాంగ్ లీడర్ లో నిన్న రాత్రే చూసారు గ్యాంగ్ లీడరు. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ఎట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, బొడ్లోన దోపుకున్న చీర కొంగు సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నడుమొట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపర్ రే. గల్లబట్టి గుంజుతాంది స్టూడియో వన్నే, లల్లి పెట్టి సంపుతాంది సైషోనే, కత్తి లెక్క గుంజుతాంది సైషోనే. చూడబోతే మట్టు తిన్న బాబు లెక్క మల్లు పట్టబట్టే, అయ్య దీని చూడబోతే పొయ్యి మీది బాలం లెక్క నిల్లుకుంటబట్టే, దీని బుక్క ముందు చూస్తే నాకు పంపు తిన్న కోతి లెక్క సిద్ధులయ్య ముందు పుట్టే. ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా సాంగ్ ఉండకపోవడం అనేది ఉండదండి. ఇఫ్ వి గెట్ కాల్, ఆ సూర్యుడి ఉదయించిన ఒక సంవత్సరం అయినా మన చేత పాడిచ్చి ఓకే చేయించి పంపిస్తారు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ దేవి గారు. ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సినిమా చూపిస్తాం. ఇప్పుడు మనం డాన్స్ చేసింది దాని ముందు ఐ రిమెంబర్, నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్ళ స్ట్రగుల్ చూసారు మీరు. అంటే ఓవర్ ద నైట్ స్టార్ కాదు మీరు, అది ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ ద నైట్ స్టార్స్, మీరు ఆ కేటగిరీలో రారు. మీరు లిటరలీ ఒక 20 years ఒక స్ట్రగుల్ చూసారు. అండ్ ఎక్కడ ఏ రోజు కూడా డిప్రెషన్, నాకు ఇంకా రావట్లేదేంటి, నాకు అవకాశం రావట్లేదేంటి, నాకు బ్రేక్ రావట్లేదేంటి, ఇలాంటి ఎప్పుడు లేదు. ఎప్పుడు నవ్వుతూనే హ్యాపీ పాజిటివ్. వస్తుందిలే భయ, మనకు కాకపోతే ఎప్పుడు వస్తుంది, వస్తుందిలే భయ, మన 20 ఏళ్ళ వస్తుందిలే భయ, మనకు అంత కాన్ఫిడెన్స్, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంత పేషెన్స్ మీకు ఎక్కడిది? కాన్ఫిడెన్స్ అనేం లేదండి. నాకు వచ్చిన ఆపర్చునిటీని చేస్తూ పాడుతున్నా కానీ, లేకపోతే షోస్ మీద ఎక్కువ నేను బాగా నోటెడ్ అయ్యాను. ఒక యూనిక్ గా ఎట్లా చేయాలి అని అలా స్టార్ట్ అయింది. ఇన్ని హిట్స్ పాడతాను నేను కూడా అనుకోలేదు, ఎందుకంటే ఐ నో అబౌట్ మై టాలెంట్ ఇన్ మీ. సో ఫస్ట్ మీ జర్నీ, మా మదర్ ఫాదర్ తర్వాత నాకు అంత అభిమానించేటువంటి వ్యక్తి చక్రి గారు. ఎందుకంటే నాకు మ్యూజిక్ రాదు, అంటే ఇప్పుడు అలా రాదు అని చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇన్ని పాటలు పాడిన తర్వాత బట్ ఐ కెన్ సెన్స్ ద మ్యూజిక్, ఐ కెన్ జస్ట్ రిప్రొడ్యూస్ ద మ్యూజిక్, బట్ బై బేసిక్స్గా నేనేం నేర్చుకోలేదు. అటువంటిది ఏదో చిన్న ప్రోగ్రాంలో, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో రవివర్మ అనే సింగర్ ద్వారా నాకు పరిచయం అయినటువంటి చక్రి గారు, ఆయన చివరి శ్వాస వరకు ప్రతి చిత్రంలోనూ, నా కల్లో కూడా బాలకృష్ణ గారికి సింహాలో అంత పెద్ద హీరోకి ఫస్ట్, అంటే ఇంకా అప్పుడే గ్రోయింగ్, అటువంటి టైంలో సింహాలో పాడించి, అంటే ఒక సింగర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అండి మన దగ్గర టాలెంట్ ఉంటాయి కదా, ఆపోజిట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ సంకల్పించాలి. అంత బలంగా ఎప్పుడు నా మీద నమ్మకంతో సంకల్పించినటువంటి వ్యక్తి చక్రి గారు. సో హీఈస్ ద మ్యాన్ హూ మేడ్ మీ. అది ఆయన మరి మన చివరి శ్వాస వరకు కూడా ఆయన మనసులో ఉంటారు. 2015-16 అండి, ఒక్కళ్ళకి కనీసం ఇప్పుడు ఓకే ఈ పాట సింహ గారు అవైలబుల్ లేరా, ఈ అబ్బాయితో ట్రై చేయిద్దాంలే అనే థాట్ కూడా మ్యూజిక్ డైరెక్టర్కి బై మిస్టేక్ కూడా వాళ్ళ నిద్రలో కూడా రానివ్వలేదు. సింహ గారు అవైలబుల్ లేరా, ఎప్పుడు అవైలబుల్ ఉంటారో అప్పుడే పెట్టుకున్నారు అని చెప్పి మీరు ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పాడారు. ఎవ్రీబడి అన్ని పాటలు పాడారు. మీకు ఆ సీజన్ లో ఎన్ని అవార్డ్స్ భయ్యా? 2 years? 9.
అదే 9 అవార్డ్సా సార్ ఒక్క ఇయర్ లో? ఓకే, అంటే ఆ సాంగ్ అంత ఫ్లెక్చ్ అయింది, ఎక్స్పెక్ట్ చేయని సాంగ్. దట్ క్రెడిట్ మళ్ళీ నేను చెప్పుకోవాల్సింది తమన్ గారికి. సినిమా చాలా బిగ్ మూవీ, రేస్ గుర్రం, బట్ తమన్ గారు పట్టుబట్టలేదు. ఇది సింహ వాయిస్ లో ఎనర్జెటిక్ గా ఉంది. నాకు అడ్వాంటేజ్ అయింది ఆ సాకిని, ఆ సాకి అడ్వాంటేజ్ అవడం తోటి అలా వచ్చింది. ఆ ఒక్క సాంగ్ నాకు మళ్ళీ ఇన్ని సాంగ్స్ తెచ్చిపెట్టి. ఆ ఒక్క సాంగ్ వల్ల మీకు ఎన్నో సాంగ్స్ వచ్చాయి, కానీ దాని ముందు కూడా మీరు చాలా పాటలు పాడారు. సో మీ ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాకు యాక్చువల్లీ మీరు మాస్ అంటున్నారు, కానీ నేను పాడిన 2 కూడా మెలోడీస్ ఫస్ట్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్ నేను పెళ్లికి రెడీలో నీవు నేను ఒకటేలే అనే సాంగ్, అదొకటి. తర్వాత నాకు ఒక గాయకుడిగా వర్ధమాన గాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడేటువంటి అవకాశం చుక్కలో చంద్రుల్లో దొరికింది. నేను షాను పాడాము ఒక సాంగ్, అది ఇద్దరం పాడింది. అది చాలా మందికి తెలీదు ఆ సాంగ్. ఆ పాట మాకు ఒక 2 లైన్లు. చుక్కలో చంద్రుల్లో చక్రి గారే మ్యూజిక్, ఆయన ఇచ్చారు. సూపర్ మ్యూజిక్ ఆ సినిమా మొత్తం. అవును, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రాధాంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా, యవ్వనం అంటేనే ఓ వరం, తప్పు ఒప్పు తేడాలే లేవురా, చిన్న మాటని చెవిన వెయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా, విన్న మాటని విప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. Everybody, let's pump this party, rock your body with me. Everybody, let's pump this party, rock your body with me. ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. సో షాన్ గారు, అప్పుడు షాన్ గారు అంటే ఆ టైంలో ఇండియా వైడ్ లో నోటెడ్ 4-5 సింగర్స్ లో లీడింగ్ 4-5 సింగర్స్ లో ఆయన ఒకళ్ళు. ఆయనతో సాంగ్ షేర్ చేయించారు మీకు చక్రి గారు, అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. ఈ జర్నీ తర్వాత మీకు సినిమా చూపిస్తాం మామ. ఆ తర్వాత తమన్ గారు ఎన్ని పాడిచ్చారో మాకు తెలుసు. తమన్ గారికి ఒకసారి లెక్క చేసుకుంటే ఆల్మోస్ట్ చక్రి గారికి ఎన్ని పాడానో, అంటే ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అసోసియేషన్ ఆఫ్ అరౌండ్ 6 to 7 years with him. ఒక వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఐ సాంగ్ 22 songs ఫర్ తమన్, అండ్ అవుట్ ఆఫ్ 22 more than 10 ఆర్ వెరీ నోటెడ్ సాంగ్స్. అసలు ఫస్ట్ పాట ఆయనకి నేను హిట్, గబ్బర్ సింగ్ కి లైన్ వేసా కొంచెం తిక్కని వదిలేసా, దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ హి ట్రైడ్ విత్ మీ. అండ్ ద సెకండ్ సాంగ్ ఇస్ లక్కీ లక్కీ రాయ్ మైన బలుపు. ఆ తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ. ఆ తర్వాత జంక్షన్ లో ఆగడు మహేష్ బాబుది, బ్రూస్లీ అలీ బ్రూస్లీ గణ 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 ఆంధ్ర తెలంగాణ టింగో 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 టింగో, అదొక సాంగ్. 2 songs పాడాను అందులో. ఇట్లా పండగ చేసుకో బావయ్యో, అది సూపర్ హిట్ సాంగ్ అది. మరి ఈ ప్రాసెస్ లో మీరు ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేశారా మీకు గుర్తున్నవి? ఎప్పుడు లేదండి, నాకు ఎప్పుడు కూడా నాకున్న అడ్వాంటేజే అది. సీనియర్ సింగర్స్ తోటి కలిసిపోతాను, అలానే కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా కలిసిపోతాను. ఐ డోంట్ వాంట్ టు, మా చెల్లి వాళ్ళతో కూడా కలిసిపోతారు. I don't want to keep any gap, ఎందుకంటే I'm always a learner. I want to be a learner always, forever. సో సింహ గారు, మరి మీరు ఆపర్చునిటీస్ కోసం అందరినీ వెళ్ళి అడిగేవారా? ఎలా అడిగేవారు? అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారా, స్మూత్ గా తిరస్కరించేవారా, లేదా హార్ష్ గా చెప్పిన సందర్భాలు ఏమైనా? అసలు ఆ జర్నీ ఎలా ఉండింది? ఇదే ఫస్ట్ తమన్ గారే ఎగ్జాంపుల్. తమన్ గారు చక్రి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్, నాకు ఆయన తెలుసు. ఆయన ఒకసారి యుఎస్ లో షో వచ్చింది, నన్ను సపరేట్ గా పిలిచారు. తమన్ టీం వస్తుంది నెక్స్ట్ డే. ఫస్ట్ బ్యాంకెట్ హాల్లో నాది షో, సెకండ్ రోజు తమన్ గారిది. తమన్ గారు వస్తున్నారు కదా, మీరు ఒకసారి కుదిరితే ఆయన దాంట్లో వారి దాంట్లో కూడా కుదిరితే మీరు అడగండి ఒకసారి అంటే, అప్పటికి పీక్స్ అనమాట. దూకుడు అన్ని, ఇటు రంజిత్, రాహుల్ నంబియారు, నవీన్, సుచిత్ర, వీళ్ళందరూ ఉన్నారు. బృందావనం రీ రికార్డింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్స్, వచ్చారు కదా అని నేను వెళ్ళాను. ప్రసాద్ ల్యాబ్స్ లో ఇంత చిన్న హోల్ ఉంటుంది అద్దానికి, లోపల గిటార్ ఏదో మిక్స్ చేస్తున్నారు అనమాట. అందులో చూసి హాయ్ సింహ గారు అని ఆయన వచ్చారు. వస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అది అంటే, ఫైన్ సార్, అదే నేను కూడా ఇట్లా వన్ డే గుడ్ సింహ గుడ్ అంటే, ఏం లేదు సార్ ఒక సాంగ్ మీ దాంట్లో యు ఆర్ మై చక్రీస్ బడ్డీ మ్యాన్, హీ టోల్డ్ దిస్, నువ్వు మా చక్రి గారి బడ్డీవి, ప్రియ శిష్యుడివి, నువ్వు ఆల్వేస్ వెల్కమ్, ఏ సాంగ్ పాడతావో నువ్వే చూసుకో అంటే, అప్పుడు మా వీళ్ళ తోట మీరు రీమిక్స్ చేశారు. మురళి గారు పాడారు, మురళి గారు ఆ టైం వారు
సో మా వీళ్ళ తోట కాడ పండిస్తే ఆ సాంగ్ ఒకటి ఇచ్చారు. అయిపోయింది అక్కడతోని జెండా పాతింగ్. జెండా పాతాము. తర్వాత ఒకసారి అలా అలా పిలుస్తూ కోరస్ కి వాటికి పిలుస్తూ ఉండేవాళ్ళు, షోస్ కి ఎక్కువ పిలిచేవారు. నేను అదే అన్నాను, సార్ అందరు సాంగ్స్ పాడుతున్నాం కదా, ఒకటి మీకు నేను డైరెక్ట్ గా పాడిన సాంగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది రికార్డింగ్. అప్పుడు ఫస్ట్ సాంగ్ షాడో, గబ్బర్ సింగ్ కి లైన్ వేసాం, కొంచెం థిక్ అని వదిలేసాం. షాడో నుంచి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అవునా, బాద్షా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. బాద్షాను ఇది ఒకటేసారి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, బాద్షా, మసాలా, షాడో ఇవన్నీ ఆయన ఎంత బిజీగా ఉండేవారు. 13 సినిమాలు ఎట్ అ టైం అయ్యాయి. నేను ఏ సినిమాకి పాడుతానో ఏ బిట్ పాడుతానో తెలియదు. 6 రూమ్లు, నేను కూడా ఆయన కనెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో కనెక్ట్ చేశారు. 6 రూమ్లు అందరు ప్లేయర్లు, పైనేమో ఆయన రూము, అదొక పెద్ద సూట్ రూమ్. అసలు మాకు ఇక్కడ ఒక బిట్ పాడాలి, అక్కడికి వెళ్ళి ఇంకో బిట్ పాడేయాలి. సో అసలు ఆయన ఆ టైంలో అలా వేయలేరు, రూల్డ్ ఇట్. అండ్ అదే టైంలో మీరు సినిమా చూపిస్తామా అవన్నీ పాడి. ఇప్పటికీ ఆయన సాంగ్స్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఉంటే హీ విల్ కాల్ మీ. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, నేను ఇన్ని షోస్ లో పాడా. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ఎట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, బొడ్లోన దోపుకున్న చీర కొంగు సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపర్ రే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే అనేది చెప్పే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ సై విత్ సాకేత్ మా సింహ గారు. సో సింహ గారు, మా అందరి సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, నా సైడ్ నుంచి, మన ఆడియన్స్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ సూపర్ హిట్ సాంగ్స్ ఒక 2-3 అలా మాకు ఒక మెడ్లీ లాగా పాడి వినిపిస్తే మేము అలా డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం. తప్పదు ప్లీజ్. ఇందాక ఒక 2 పాడేశాను. అలా కాదు, మాకు విత్ మ్యూజిక్ కావాలి. జోష్ డన్నా. గల్లబట్టి గుంజుతాంది స్టూడియో వన్నే, లల్లి పెట్టి సంపుతాంది సైన్షోనే, కత్తి లెక్క గుంజుతాంది సైన్షోనే. సింహ గారు, మీ పాటలు ఇంత మంచి పాటలతోని మాకు ఎనర్జీ ఇచ్చి మమ్మల్ని ఇంత హ్యాపీ చేసినందుకు మా సైడ్ నుంచి మీకు కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. మ్యూజిక్ ఫెటర్నిటీ అందరికి సింహ అనగానే కొన్ని వర్డ్స్, వెరీ పాపులర్ వర్డ్స్, అవి నేను కూడా మిమ్మల్ని చాలా సార్లు ఇమిటేట్ కూడా చేశాను నేను, అది మీకు తెలుసు. నేను చెప్పి చేస్తాను, కొంతమంది చెప్పకుండా చేస్తారు, మీ బెస్ట్ ఫ్రెండ్స్. అందులో చాలా ఇంపార్టెంట్ మోస్ట్ పాపులర్ వర్డ్స్ గురు, సెకండ్ భయ్యా, మూడోది దిస్ ఇస్ నాట్ మై ప్రొఫెషన్. కరెక్ట్. ఈ 3 పాట కూడా చేశారు. అది కూడా ఎవరు చేశారు? కీరవాణి గారి టీమ్ విత్ భైరవ, దామిని, నోయల్, మోహన అందరు కలిపి ఒక పెద్ద టీం కలిపి మీ మీద ఒక ర్యాప్ రాసి ఈ వర్డ్స్ నే పెట్టి పాట చేశారు. మీరు అది చూశారు. అది చూసినప్పుడు నేను యాక్చువల్లీ కంగారు పడ్డా. నేను చూసి ఎంజాయ్ చేసా పాటని, ఈయన చూసి ఏమనుకుంటారా అని కంగారు పడ్డా. ఆ నెక్స్ట్ డే నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను షాక్ అయ్యా మీ రియాక్షన్ చూసి. ఎంత పాజిటివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది అని. సార్ చూసినప్పుడు ఫస్ట్ టైం మీరు చూడంగానే మీకు ఏమనిపించింది? అరే భలే, వీళ్ళు ఇంత అబ్జర్వేషన్ భలే చేశారా, ఇంత నో ఇట్స్ ఏ ప్రివిలేజ్ రైట్. ఇంత మన ఫెటర్నిటీ అందరూ కూడా అంత ప్రేమగా, అది ఐ హావ్ సీన్ లవ్ ఇన్ దట్, నాట్ ఎనీ వెటకారం కోసం చేసిన. ఐ సెడ్ ఇది చేస్తే కూడా యు ఆర్ ఎంజాయింగ్ మై వర్డ్స్, ఇట్స్ అగైన్ మై హ్యూమర్ దేర్. సో ఐ ఫెల్ట్ ఓకే, సంబడి ఈస్ గెటింగ్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ my behave, my this thing, and I felt happy about that one. సూపర్. మరి అది ఒకసారి ప్లే చేస్తాము, మనం కూడా చూద్దాం ఒకసారి. Guru Guru, what Gaya, Guru Guru, what Gaya, Guru Guru, what the fish Guru, Guru Guru, 36 Gaya, Guru Guru, not the profession Guru, Guru Guru, the supreme Gaya, Guru, Jeffrey Godfather Gaya, Guru Guru, come and save me Guru, Guru Guru, my darling voice Gaya, Guru Guru, Cinema Sutra Guru, Guru Guru, no industry without me Guru, Guru Guru, I'm the holy Shay Gaya, Guru Guru, film fair Gaya, Guru Guru, study Guru Guru. అందులో దేర్ ఇస్ యాక్టర్ నందు, ఒక హీరో ఉన్నాడు, నోయల్ ఈజ్ అ సూపర్ యాక్టర్, ర్యాపర్, అందరు ఉన్న మిగతా వాళ్ళందరూ ప్లే బ్యాక్ సింగర్స్. కీరవాణి గారు అబ్బాయి ఉన్నాడు. అండ్ ఇదంతా షూట్ చేసింది మీకు తెలుసు కదా, యుఎస్ లో.
అలా మెట్ల మీద కూర్చొని దానికి ఒక కాన్సెప్ట్ అనుకొని అక్కడ ఫస్ట్ ఆ బీట్ స్టార్ట్ చేసి అంటే వాళ్ళు దాని ముందు ఒక పెద్ద ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేశారు ఇది. అవును కనపడదు. అవును దట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఒక సింగర్ గురించి. అవును. అండ్ మీరు అప్పుడు చాలా కొత్త. అవును. అవును. ఇంకా మీరు అప్పుడే సినిమా చూపిస్తామమ్మ అయ్యి ఇంకా మీకు సినిమా తర్వాత వేరే 2-3 చిన్న పాటలు పడ్డాయి. అంత పాపులర్ అవ్వని ఇప్పట్లాగా మీకు 10 హిట్లు లేవు. ఇంకా అప్పటికి మీకు అవార్డు కూడా ఏది రాలేదు, సినిమాకి అనౌన్స్ కాలేదు. ఆ టైంలో మీరు అంత ఫోకస్ చేసి అంత మంది కలిపి మీకు ఒక ఇలాంటివి చేస్తే అది మీరు చాలా పాజిటివ్ గా తీసుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో మీకు ఇందాక చెప్పినట్టు యాజ్ ఐ ప్రామిస్డ్ వీ హ్యావ్ అ ఫ్యూ సర్ప్రైజ్ వీడియోస్ ఫర్ యూ. ఆ సర్ప్రైజెస్ ఏంటో చూడాలంటే మీరు చెప్పండి ఈసారి. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ సై విత్ సాకేత్. నమస్కారం, నేను ఉమానేహ. హాయ్ సాకేత్ అండ్ నమస్తే సింహ గారు, హౌ ఆర్ యూ? మీరు ఎన్నో మంచి మంచి పాటలు పాడి అలాగే ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా కానీ సూపర్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తారు. అది చాలా పెద్ద ప్లస్ మీలో. అండ్ మై హార్ట్ ఫెల్ట్ బెస్ట్ విషెస్ టు యూ అండి. అండ్ నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు. లైక్ సింగింగ్, డబ్బింగ్, యాక్టింగ్. ఈ మధ్య యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారని విన్నాను అనమాట. అలాగే సూపర్గా వర్క్ చేస్తారు టైం టు టైం అన్నీ కూడా. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఈ సీక్రెట్స్ ఏంటి అనేది నాకు అలాగే మన వ్యూవర్స్కి కూడా చెప్తారని కోరుకుంటున్నాను. హ్యావ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకుంది ఉమానేహ అడిగేసింది. సో డబ్బింగ్, యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు మీరు. ఏ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సార్? డబ్బింగ్ మొన్న భరత్ అని నేను మూవీలో శరత్ కుమార్ గారికి మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ మీరే చెప్పారు. సింగింగ్ అయిపోయింది. షోసా కుప్పలు ఎక్కడ చూసినా ఏ పెద్ద షో ఉన్నా మీరు ఉంటారు. డబ్బింగ్, యాక్టింగ్ కూడా చేశారుగా? చేశాను. జక్కన్న అని సునీల్ మూవీ ఒకటి గోవాలో చేశాను. ఇప్పుడు కమింగ్ మైట్ బి వర్కింగ్ పెద్ద సినిమానే చేస్తున్నాను. తెలుసు, నా షో టైటిల్ కి దగ్గరలో ఉంటుంది ఆ పేరు కూడా. అసలు ఏంటి, ఎలా కుదురుతుంది అంత టైం? మై ఆఫీస్ టైమింగ్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock to 5:30. Maximum I will try to accommodate all my works pending పెట్టుకోవడం లేకుండా. సండే I will give to family. Saturday I quit. ఓ అది కూడా ఉందా? ఓ సండే ఫ్యామిలీకి ఇస్తారా? అవన్నీ ఇచ్చి ఇవన్నీ సరే మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, మాకు ఒక డైలాగ్ చెప్పండి భర్తనే నేను. లేదా ఇంకొక ఆప్షన్, ఉమానేహ బయట చూసాడు, ఉమానేహ మీరు కలిపి రీసెంట్ గా ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి పాడారు, అది పాడినా మాకు. దానికన్నా పోనీ వీళ్ళందరూ అడుగుతారు కాబట్టి మిమిక్రీలో రావుగోపాలరావు డైలాగ్ చెప్తారు. అరే అవును, అదొక యాంగిల్ ఉంది కదా మీలో, మర్చిపోయా. హలో 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 దీని సిగధరగా మంచి కెపాసిటీ ఉన్న నా కొడుకుని తీసుకురమ్మంటే బక్క బేసి నా కొడుకుని తీసుకొచ్చాం. నువ్వు నోరు ఈ ప్రస్తుతం నీ బ్రతుకు ఆస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ. గ్యాంగ్ లీడర్ లో నిన్న రాత్రే చూసారు గ్యాంగ్ లీడరు. ఆస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ అని పక్కన ఆవిడతో బాల్కనీలో నిలబడి. మెగాస్టార్ ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది కూడా ఏంటో చూడండి. హలో, హాయ్ సాకేత్, హాయ్ సింహ గారు. సింహ గారు చాలా 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 జోవియల్ పర్సన్. ఎంత సందడిగా ఉంటుందంటే ఆయన వేసే జోక్స్ కానీ ఆయన కాస్ట్యూమ్స్ కానీ చాలా వైబ్రెంట్గా ఉంటారు. అండ్ సింహ గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్గా చాలా మంచి మంచి సినిమా పాటలు పాడుతూ అలాగే కెరీర్ పరంగా కూడా, అంటే ఆయన ఒక చాలా మంచి చదువరి, అంటే ఆయన CA చేశారనమాట. తర్వాత ఒక మంచి పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు మేనేజర్గా. అండ్ హౌ యూ మేనేజ్ మీ ఈ సింగింగ్ కెరీర్ని అలాగే ఇటువైపు దీన్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఒక సింగింగ్లో ఉంటూనే అందరికీ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం, బట్ రెండింటిని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? అండ్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా అందరిని నవ్విస్తూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా సింహ గారు, ఎవరిని అడిగినా ఇది ఒకటే క్వశ్చన్ మీ గురించి. ఎవరినైనా అడగండి, ఎవరు చేస్తున్నారు సార్, అంత లేదు. మీరు మీ వారసుడుగా హనుమాన్, అమ్మో హనుమాన్ కూడా అంతే ఉద్యోగం చేసుకుంటూ షోస్ చేసుకుంటూ క్రికెట్ ఆడతాడు స్టేట్ లెవెల్. అన్ని ఎలా మేనేజ్ చేస్తారు సార్? నా వల్ల కాదు. అంత ఆపర్చునిటీ అండి, అంతే. నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. మీకు ఆపర్చునిటీ కాదు సార్, ఎంతూజియాజం ఇది. ఇది ఇంట్రెస్ట్, ప్యాషన్ ఫర్ లైఫ్, లివ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ వే, అది మీ కాన్సెప్ట్. ఇంకొకటి కూడా ఉంది మా దగ్గర. హాయ్ సింహ బ్రో, హాయ్ సాకేత్, అందరికి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ ఆన్ స్క్రీన్. అండ్
సెకండ్ చెప్పాలంటే సింహ గారి గురించి మాట్లాడాలంటే ద రాక్ స్టార్ ఆఫ్ లాస్ట్ 2 years అని చెప్పాలి. అసలు ఎరగదీశారు నిజంగా. ఎవ్రీ మూవీ ఎవ్రీ సాంగ్ ఆయన హిట్ కొట్టేశారు ఒక రేంజ్ లో. సో అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పుడు మీ డ్రెస్సింగ్ గురించి ఒక క్వశ్చన్ వేయాలనిపిస్తుంది. ఫుల్ జింగ్ బ్యాంగ్ ఉంటారు అసలు. సో మీ డ్రెస్సింగ్ చూసి మీ పిల్లలు ఏమంటారు ఇస్ మై క్వశ్చన్. సో సాకేత్ గట్టిగా అడుగు. చందు సూపర్ క్వశ్చన్ అడిగాడు హేమచంద్ర. ఇప్పుడు అలాగే వచ్చాగా మరి సార్ మీరు ఇప్పుడు రెడీగా ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని చూపిస్తే పెళ్లి చేసుకునేటట్టున్నారు. చాలా మంది తెలియదు ఎందుకు ఇంత మెరుపు. నాకు ఫోబియా ఉందండి చక్రి గారి టైం నుంచి కూడా. ఏమో కనీసం పాట అంతగా చేయకపోయినా డ్రెస్ తోటి కొట్టేద్దాం జనాలన్నా మైండ్ ఒక కొట్టింది. ఎక్కడో ఒక్కొక్క మెరుపు లేకపోతే నాకు గొంతు ఓపెన్ కాదు, కొంచెం మెరుపు ఉండాలి ఎక్కడ. సూపర్. సో మీరు దిమ్మ తిరిగే డ్రెస్సులు వేస్తారు కాబట్టి దిమ్మ తిరిగే పాడింది కూడా మీరే కాబట్టి. అవును, దిమ్మ తిరిగే మా అందరి కోసం ఒక్కసారి. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికన్నై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంట ముచ్చట నువ్వే కాని కలకండైతే నేను చిన్ని చీమై పుడతా, తేని గల్ల నువ్వెగబడితే పుటకొక్క గూడులాగా నేను జత కడతా, దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సెటిల్డ్. హీస్ నాట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఆయన స్టూడియో, ఆయన సినిమాలు, ఆయన వర్క్ మొత్తం చెన్నై ఆపరేటెడ్. చెన్నైలో చేస్తారు. అక్కడ చెన్నైలో ఉన్న దేవి గారిని మీరు కదిలించి ఇక్కడి నుంచి మీరు వెళ్ళి ఆయనకి ఎన్నో పాటలు పాడారు. అవును, ఇది దానికి నిదర్శనం. మళ్ళీ అగైన్ ఆయనకి రిఫరెన్స్ సినిమా చూపిస్తామని. దిల్ రాజు గారి బర్త్డే ఫంక్షన్ ఏదో పార్టీ జరుగుతున్నప్పుడు నేను కువైట్ లో ఉన్నాను. చక్రి గారు కూడా అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్ కి. మా అదృష్టం ఏంటంటే ఆ పాట చక్రి గారు కూడా విన్నారు. ఆఫ్టర్ దట్ ఓన్లీ పాస్డ్ అవే. దుబాయ్ లో జరిగినప్పుడు ప్లే చేశారు ఇది. ఇంకా అప్పటికి ఆ సినిమా రిలీజ్ కాలే, ఆడియో రిలీజ్ కాలే. దేవి గారు కూడా ఏంటి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, వాయిస్ ఎవరిది అనుకున్నారంట. చక్రి గారి దగ్గర సినిమా అంటే ఓకే అనుకున్నారు. తర్వాత ఏదో ఫంక్షన్ లో దేవి గారు రావడం, నేను ఆ షోలో మామూలుగా ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్ చూసి, ఓ సింహ గారు మీరేనా, ఓకే అని అంటే. తర్వాత వాళ్ళ బ్రదర్ నాకు అంత ముందర తెలుసు, ఇక్కడ మన సూపర్ సింగర్స్ చేసినప్పుడు అప్పుడు నాకు పరిచయం. సాగర్ గారు ఆయన చెప్పారంట ఒక వాడు. సరే అనేసి ఫస్ట్ సాంగ్ ఆయనకు నేను పాడింది అల్లుడు సీన్, టైటిల్ సాంగ్. అల్లుడు సీన్ నువ్వు వస్తే సూపర్. ఫోన్ వచ్చింది. అసలు ఆయన ట్రీట్మెంటే వేరండి. ఇక్కడికి ఇంటి దగ్గర కార్ వస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతారు, బ్రేక్ఫాస్ట్ కూడా కార్లోనే ఇచ్చేస్తారు మనకి. మళ్ళీ అక్కడ దిగడం, అక్కడ కార్ వస్తుంది, అక్కడ కార్ నుంచి ఫస్ట్ హోటల్కి తీసుకెళ్తారు, కంఫర్ట్గా ఉండమంటారు. వచ్చిన వెంటనే ట్రాక్ సాంగ్ ఆయన పాడిందే ఉంటుంది. ఆ సాంగ్ ఇచ్చేస్తారు, లిరిక్ ఇచ్చేస్తారు. మధ్యాహ్నం వరకు మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కంఫర్ట్ అంటే అప్పుడే పాడమని ఆయన అడుగుతారు. నేను ఉండాలా, మీరు పాడేసుకుంటారా? నేనైతే వద్దు సార్, నేను ఒకసారి పాడుకుంటా అని చెప్పాను. అలాగే అయింది. ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా సాంగ్ ఉండకపోవడం అనేది ఉండదండి. ఇఫ్ వి గెట్ కాల్, ఆ సూర్యుడి ఉదయించిన ఒక సంవత్సరం అయినా మన చేత పాడిచ్చి ఓకే చేయించి పంపిస్తారు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ దేవి గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. అండ్ ఇంకా షో అవ్వలేదు, ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి ఉంది ఏమైనా సర్ప్రైజ్? చాలా ఉన్నాయి. ఓకే, సో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్ ఇన్ ద ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ విత్ సింహ గారు ఇన్ సై విత్ సాకేత్. నాతో పాటు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎనర్జెటిక్ ఎంతూజియాస్టిక్ సింహ గారు కూడా సై అంటున్నారు. సార్ ఒకసారి సై అనండి సార్. సై. అలా కాదు సార్, పంతం నీద నాద హైన్ని అట్లా ఉండాలి సార్. సై విత్ సాకేత్. సో ఇప్పుడు అసలైన ఉన్నాయి. అసలు వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మిమ్మల్ని కలవలేరు. ఎందుకు కలవలేరండి? ఏమో సార్, వాళ్ళు అదే చెప్పారు. అవునా? మరి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకున్న క్వశ్చన్స్ ఏంటి తెలుసుకుందాం. రెడీయా? సయ్యా? సై అండి. ఫస్ట్ వీడియో. హాయ్ అండి, నా పేరు రాజు, నేను పశునాథ్ నుంచి మాట్లాడుతున్నాను. సింహ గారు, మీరు ఎప్పుడన్నా హీరోగా చేయాలని అనుకున్నారా? ఏం బాబు, నేను హీరో అవ్వడానికి అసలు స్కోప్ ఉందా? కమెడియన్ గా చేయాలనుకున్నాను, చూద్దాం. ఓ నిజంగా మీరు అనుకున్నారా? అవునా? కమెడియన్ గా చేయాలని ఇంట్రెస్ట్. సార్ ఈ వాయిస్ తో మీ కామెడీ వేషాలు ఎవడిస్తారు సార్? మీది మంచి విలన్ వాయిస్, ఇంత బేస్ డబ్బింగ్ చెప్పించుకుంటాను సార్. పని చేయండి, మీరు కమెడియన్ చేయండి, ఆ సినిమాలో విలన్ కి మీరు డబ్బింగ్ చెప్పండి, విలన్ తో మీరు చెప్పించుకోండి. ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు మనతో. హాయ్ సింహ గారు, మేము కుక్కట్పల్లిలో ఉంటాము. నా పేరు రాము. మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు పాడిన పాటలన్నిటిలో ఈ పాట కష్టంగా పాడేదని ఏ పాట అనుకున్నారు? ప్రతి పాట నాకు కష్టంగానే అనిపించేది. సినిమా చూపిస్తామా కూడా చాలా హై పిచ్ సాంగ్ ఫస్ట్ సాకి. దానికన్నా కొంచెం ఇబ్బందిగా పడిందంటే మన మణిగారి సాంగ్.
అవునా? ఇలా నీ కళ్ళకున్న చరణాల్లో చరణాలు అదే కాదు, ఈవెన్ ఆయన అదే కాకుండా ఆయన ఏంటంటే కీబోర్డ్ మీద చెప్పారు నాకు సాంగ్. మిగతా వాళ్ళందరిది ట్రాక్ ఉండేది కొంచెం ఎక్స్ప్రెషన్ వేయడానికి, ఈయన దానికి ట్రాక్ లేదు. నేను ఆయన చెప్తుంటే నాకు అసలు మ్యూజిక్ టెన్షన్, ప్లస్ ఆయన కొంచెం ఏంటంటే సాఫ్ట్ గా పాడే వాయిస్ అయింది. ఇంకేదైనా మణిగారి పాట మీకు ఇష్టమైన పాట, మీరు చెప్పారు కదా సింగర్ కాకముందు ఆర్కెస్ట్రాలో పాడేవాళ్ళు, ఆ టైం పాట ఏదైనా ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ మాకు. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, కుచ్చెర కొనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, తన గుంటు గుప్పు మంది తప్పిస్తున్నట్టు తప్పన. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఇట్లాంటి ఒక రాగంలో ఇంత మెలడీ చేసి మాస్ హిట్ ఇచ్చారు సార్ ఆయన. సార్ చరణాల్లో అసలు అమ్మో, శృతిని మెయింటైన్ చేయడం కష్టం. అది కొంచెం అండ్ కష్టం. మీరు చాలా తెలివిగా ఈ పాటే పాడారు. ఉదిత్ నారాయణ గారి వాయిస్ అని సింహ గారు టూ మచ్ తో ఇంకొక మంచి సర్ప్రైజ్ మనకుంది. హాయ్ సింహ సార్, నేను శృతకీర్తి. నా కోరిక ఏంటంటే మీరు పాడిన పాటకి మీరే డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని. అవును, చూడాలని ఉంది. సో ఏ పాటకు చేస్తారు మీ ఇష్టం? ఎనీ సాంగ్ అండి మీ ఇష్టం, మీరు అంతే ఏదైనా అంటారు. అల్లుడు సీనుకి చేద్దామా సార్? అల్లుడు సీను మంచి మాస్ సాంగ్. అల్లుడు సీను వీడియోలో మనం చూసినట్టు ఇంకా హీరో అయిపోవచ్చు మీరు. అంతలేదు సార్, సార్ కమెడియన్ అవ్వాలని కోరుకోండి. సో సింహ గారు ఇప్పుడు మీకు ఒక టాస్క్. ఓకే, ఆ టాస్క్ ఏంటంటే మీకు ఒక వర్డ్ చెప్తాను, నేను 5 seconds కూడా ఇవ్వను. ఈ లోపల మీరు ఆ వర్డ్ మీద, ఆ పదం మీద పాట పాడాలి. ఊరు. ఊరు మనదిరా, ఈ నేల మనదిరా, ఆ కళ్ళు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గుండె. గుండె నిండా గుడి గంటలు పువ్వుల జంటలు. అందం. అందమా అందుమా అందనంటే అందమా. Lips. లిప్స్ 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 లిప్స్. లక్స్. లక్స్ పాపా లంచ్కొస్తావా, లడ్డు తినిపిస్తావా. రోజా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. యాపిల్. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని గాలి. పేరు. గాలి వానలో వాన నీటిలో ఆనందం. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. పంచభూతాల మీద పాడండి. పంచభూతములు ముఖ పంచకమై ఆరు సార్ ఋతువులు. పంచభూతాల మీద పాడాడంటే నేను పంచభూతాల మీద అన్ని కలిపి పాడేశారు మీరు. అంటే ఒక్కొక్క దాని మీద గాలి నీరు నిప్పు అనుకున్నా, బట్ మీతో కష్టం సార్. సార్, ఎన్సైక్లోపీడియాతో వికీపీడియాతో నేను ఇప్పటి నుంచి పాడుతున్నాం ప్రోగ్రామ్స్ ఇవన్నీ. అదే తప్పులేండి, తప్పు అయ్. కాదండి. సరే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక రౌండ్ ఉంది. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో సింహ గారు చక్కటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అండి. మీరు దీన్ని, నేను అడిగిన క్వశ్చన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మ్యాంగో జ్యూస్ తాగండి, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కాకరకాయ జ్యూస్ తాగండి. ఫస్ట్ క్వశ్చన్, వైఫ్ కి తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నాకు ఈజీ, అంటే ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారు? ట్రై చేయలేదు కాబట్టి. మరి అంత కాన్ఫిడెంట్ గా ఈజీ అని ఎలా చెప్పారు? అంటే మీరు ఇంతకు ముందు మెయింటైన్ చేశారు. మా మిస్సెస్ అంతా సపోర్టివ్ మనకి. ఏమండి, సపోర్ట్ అన్నిటికీ ఇవ్వద్దండి, తెలుసుకోండి. వామ్మో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ జూనియర్స్ ని, అంటే మాలాంటి వాళ్ళని, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తొక్కేయాలనే ఆలోచన మీకు గత కొద్ది కాలంగా లేదు. ఎస్, అంటే ఇంతకు ముందు ఉండిందన్నమాట. అందరినీ సపోర్ట్. అదే అంటే ఇంతకు ముందు ఉండిందన్నమాట. అంత ముందు నేనే గత తొక్కబడి కొద్ది కాలంగా లేదు అన్నా, మీరు ఎస్ అన్నారు, అంటే ఇంతకు ముందు ఉన్నట్టేగా. అయితే ఇది సార్, అయితే ఇది ఎంత తాగుతారు అది. అంటే గత కొద్ది కాలంగా లేదంటే ఇంకా ఉన్నట్టేగా, అంటే ఇప్పటికీ మీరు ఆ ఆలోచనలోనే ఉన్నారనమాట. లేదు, మామూలు ఎప్పుడు తొక్కుదామని. ఏంటి సార్ ఇది, సార్, తొక్కేస్తూ ఉంటారా? ఎంతమందిని నా షోలో పాడిస్తాను నేను. లేదు సార్, వీళ్ళు తొక్కుతున్నారు. బాబు లేదు సార్. సరే సార్, హోటల్ కి వెళ్ళి బిల్లు ఎగ్గొట్టి రావడం చాలా సింపుల్. సింపుల్ ఏం కాదు, ఇప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు. మరి ట్రై చేయకపోతే మీకు సింపుల్ కాదు అని ఎలా తెలిసింది? అంటే మీరు ఎప్పుడు ఏ హోటల్లో పిండి రుబ్బారు? నేను కట్టాను, నా దగ్గర డబ్బులు కట్టారు. కట్టాను. కానీ మీరు సింపుల్ కాదని ఎలా చెప్పారు మీరు అంత అసలు గట్టిగా? ఆలోచనలోకి తీసుకురాలేదు ఎప్పుడు. సార్ మీరు సింపుల్ కాదని ఎలా చెప్పారంటే మీరు ఎక్కడో కట్టకుండా ఎగ్గొట్టి వచ్చారు అని నేను వాదిస్తున్నాను. Your Honor. ఎగ్గొట్టు రాలేదు, వేరే వాళ్ళు ఎవరో కట్టుంటారు నా బదులు. అంతే. Hey. వాళ్ళు వాడతారు.
మీకు ఇప్పటికీ అమ్మాయిల నంబర్లు అబ్బాయిల పేర్లతో సేవ్ చేసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఎందుకు అంటే ఎందుకు పోలేదంటే మాకే లేదు, అసలు ఎందుకు నన్ను ఎలా అలా? వెళ్తారు మీ అలవాట్ల గురించి? అమ్మాయిల నెంబర్ అబ్బాయిల పేరు అబ్బాయిల పేర్లతో అసలు అలా ఏం చేయలేదు ఎప్పుడు. లేదు సార్, ఇప్పుడు అంటే చేశానంటారా? మీరు చెప్పాలి, మీకు ఇంకా అలవాటు పోయిందా పోలేదా? అసలు 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 చేస్తే ఎప్పుడైనా సేవ్ చేయలేదు నేను. గుర్తు తెచ్చుకోండి. అంతగా ఆ మధ్య లాస్యా పేరు ఏమని సేవ్ చేయాలి? సారీ, ఏ శ్రీలాస్య సార్, మర్చిపోయారేంటి? కోదాడా బా మీవన్నీ నాకు రుద్దుతున్నారా? సూపర్ సింహ గారు, థ్యాంక్ యూ యు ఆర్ సచ్ అ స్పోర్ట్, యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సింహ గారు. మీరు మా ఎపిసోడ్కి వచ్చి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నందుకు మేము మిమ్మల్ని గౌరవించుకోవాలి. కాబట్టి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ తో మేము సత్కరించుకుంటాం. సార్ ఇప్పుడు నాకు కొన్ని మ్యాజికల్ ట్రిక్స్ వచ్చండి. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్తే ఆ జ్యూసులు మాయమైపోయి మన చేతికి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చేస్తుంది. రెడీ? ఫస్ట్ ఇలా అనండి. ఓం భూస్కో, ఓం భూస్కో, ఓం ఆస్కో, ఓం ఆస్కో, ఓం కిస్కో, ఓం కీస్కో, గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ తీసుకో. మాకు తెలుసు సార్ ఈరోజు మీ బర్త్డే కూడా అని, అందుకనే కేక్ కూడా తెప్పించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మంచిగా మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సింహ గారు. వెరీ మచ్. విష్ యూ హ్యాపీయెస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సింహ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీయెస్ట్ బర్త్డే సింహ గారు. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్. మాకు ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి వినిపించాలి. అండ్ మా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నాకు పార్టీ ఇస్తున్నారా? వెరీ మచ్. ఎక్కడ? ఎక్కడికి వెళ్దాం చెప్పండి, మీ ఇష్టం. వెళ్ళిపోదాం సార్, అక్కడికి వెళ్దాం, మీ పాత ప్లేస్. ఓకే డన్. సో ఈ వీక్ మా సింహ గారితోని సూపర్ డూపర్ ఎనర్జెటిక్ ఎపిసోడ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ గెస్ట్ తోని మీ ముందుకు వస్తాను. ఇన్ సై విత్ సాగేర్. సీ యూ, బై బై, గుడ్ నైట్.